హృదయం దేవుడికి ఇవ్వకుండా ఉపవాసం ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది తెలుసా? ఏదో మొక్కుబడి తిన్నట్టు నీరసం. అసలే మన వాళ్ళకి చాలా నీరసాలండి. ఆ ఉపవాసం ఉన్నప్పుడు అత్తగారు ఏమైనా పిలిచారు అనుకో, ఏంటి అత్తయ్య గారు అలా పిలుస్తున్నారు, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. కోడలికి చికాకు వస్తుంది. అత్తగారికి ఆవిడ అన్నీ తిన్నా సరే ఆవిడ ఇంకా కోపం వస్తూ ఉంటుంది, బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? హృదయంతో ఉపవాసం లేకపోతే ఇటువంటి చికాకులు వస్తాయి. హృదయం దేవునికి ఇచ్చిన తర్వాత, దేవుడు నువ్వు స్నేహం చేసిన తర్వాత, నీ స్నేహితుడు, నీ తండ్రి, నీ బంధువైన యేసుక్రీస్తు ప్రభు వారు మన తట్టు ఉన్నప్పుడు ఆయన చెప్పే మంచి మార్గాలన్నీ మనకి చాలా చూడడానికి నింపుగా, వినడానికి నింపుగా అనిపిస్తుంది. దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మాట నిలవక, అపవాసం కూర్చుండగా దేవారా ధ్యానించబడి అన్నారా? ఒక నెల కూర్చుంటారండి, ఇప్పుడు ఉపవాసం ఉంటుంది, వాళ్ళ ఇప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటే హృదయంలోకి ఏమైపోద్ది? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. నేను గ్రూప్లో ఎగ్జామ్ కోసమని నేను వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉపవాసం ఉండమని ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆమె కూర్చుంటే కిందని శివ కుట్టినట్టు, ఏదో గిల్లినట్టు కూర్చోలేకపోతుంది. ఎందుకంటే ఆమె తోడుకోడలు ఆ పక్క ఆవిడతో మాట్లాడుతుంది. ఈవిడికి ఉపవాసం ప్రార్థన కన్నీరు ప్రార్థన చేస్తుంటే అని సౌండ్లు. నాకు చాలా కోపం వస్తుంది. వెంటనే కొంచెం ప్రార్థన చేసి ఆమె చెప్పిన తర్వాత అప్పుడు వాక్యం చూపించాను, మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా చదివి వినిపించాను. వెంటనే స్టడీ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పండి? హృదయం నేను దేవుడికి ఇచ్చాను, కానీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అవసరం ఎవరిది? ఆమెదే. ఆమె కావాలన్నప్పుడు ఆవిడ ఏం చేయాలి? బయట ఏం చేయాలి? భూకంపం వచ్చినా అప్పుడప్పుడు దైవజనులకు మాట చెప్తాను, మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా డోర్ కొట్టినా, ఫోన్ మోపుకొని సైలెంట్లో పెట్టుకోండి, డోర్ కొట్టినా మీ తలుపు తీయకండి. ఎందుకంటే సాతాను గారికి ఏమన్నమాట చాలా ఇష్టం. ఈరోజు నేను ప్రయత్నించినప్పుడు ఒక మాట ప్రేరణ కలిగింది. ఈరోజు వద్దు 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 నేను మాట్లాడను అన్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మంచిదే, నాకు ఫోన్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఎప్పుడది ఉపవాసం ముగించిన తర్వాత ఏమంటే సైలెంట్